గణేష్ గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన అనిశెట్టి పినిశెట్టి, సంగీతం సుశల దక్షిణామూర్తి గారు, గానం ఘంటసాల మాస్టర్. సంతానం సినిమా నుంచి చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములు. చల్లని వెన్నెలలో చల్లని వెన్నెలలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలో తెలిమప్పుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో తెలిమప్పుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో గాలి పెదవులే మెల్లగా సోకిన గాలి పెదవులే మెల్లగా సోకిన పూలు నవ్వెలే నిద్దురలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలో కళకళలాడే కన్నెవదనమే కనిపించును ఆ తారలలో కళకళలాడే కన్నెవదనమే కనిపించును ఆ తారలలో కలకాలముని కమ్మని రూపము కలకాలముని కమ్మని రూపము కలవరింతునే నామదిలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలో. మీ పాటలో ప్రత్యేకత ఏంటంటే ఘంటసాల గారి ఆ ధోరణి ఉంటూనే ఆ స్వరాలు పోకుండా మాధుర్యం పోకుండా మీ వాయిస్లో మీరు ప్రజెంట్ చేశారు. అలాగే ఉండాలి ఎప్పుడు కూడా. ఎంత గొప్ప సింగర్ పాడిందైనా మనం పాడేప్పుడు మన వాయిస్లో మన ఇదేంటో తెలియాలి కదా. గాడ్ బ్లెస్ యూ. నేను చెప్పదలుచుకున్న అభినందన పూర్వకమైనటువంటి ఒక సూక్ష్మాన్ని ఆయన ముందు చెప్పేశారు.
కానీ దాంట్లోనే ఆయన ఒక క్లాస్ పెట్టారు, వారు పాడిన ధోరణిలోనే పాడుతూ నీ గొంతుకుతో పాడావని. కొన్ని సంగతులు నీకు అనుకోకుండా చాలా ఫాస్ట్గా పలుకుతాయి. మాస్టర్ అంత ఫాస్ట్గా పలకరు సంగతులు. పలకవని కాదు, ఆయన పలకరు. కళ్ళ కళ్ళ కన్నెవదనమే కనిపించును ఆ తరలలో ఓ అక్కడ తప్ప మిగతా ఎక్కడ కూడాను ఫస్ట్ ఆలాప్లో కూడా సమ్ ప్లేసెస్ యు ఆర్ గోయింగ్ ఫాస్టర్. తప్పు నోట్స్ ఏం రావట్లే, ఫాస్ట్గా వెళ్తున్నావు. అది మాస్టర్ పద్ధతిలో పాడుతూనే నీ గొంతుకుతో నువ్వు పాడితే చాలు. వాటిని కొన్ని మనం ఎంత ఇప్పుడు ఇంతకుముందు పాటలో ఇంప్రవైజేషన్ గురించి మాట్లాడాం కదా, ఈ పాటలో అలా చేయడానికి లేదు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది అలాగ ఉంటేనే బాగుంటుంది. అదేం పెద్ద డ్రాబ్యాక్ అని కాదు. జనరల్గా నేను కనిపించింది ఏంటంటే ఆలాప్ వస్తున్న చోట్ల మాత్రం అక్కడక్కడ కొంచెం శృతికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఎక్కడైనా ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ స్పీడ్లో ముఖ్యంగా లాస్ట్ ల్యాండింగ్ నోట్ వస్తున్నప్పుడు ఊపిరి చాలకపోవడం వల్ల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవి మీకు తెలుసు. దీంట్లో వాద్యగోష్ఠిలో హవైయన్ గిటార్ను ఉపయోగించడమే చాలా గొప్ప విషయం. చక్కటి చందమామ ఉన్నప్పుడు వెన్నెల్లో ఒక తీగ పిల్ల తెమ్మరి వచ్చినప్పుడు ఎలా ఇలా కదులుతుందో అలా ఉంటుంది హవైయన్ గిటార్ శబ్దం. సుబ్రహ్మణ్యరాజు గారని ఆయన సంగీత దర్శకులు, ఆయన వీణ వాయించేవారు, మ్యాండలిన్, బ్యాంజో, హవైయన్ గిటార్, సంతూర్ ఇవన్నీ కూడా ఆయన అద్భుతంగా వాయించేవారు. పాట ఇన్నాళ్ళు ఉండిపోవడానికి మనసులో కారణం అల్లతి మాటలు, ట్యూను చక్కగా. ఇది పాడని వాళ్ళు ఎవరు లేరు. పొలం గట్ల మీద కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ ధోరణిలో ఈ పాటలు పాడుకునేవాళ్ళు. అంత మంచి పాటని ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ.